ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య ఘటన చాలా విచారకరమైనటువంటిది. ఇది జడ్చర్ల మున్సిపాలిటీలో సోమవారం చోటు చేసుకున్నటువంటిది. అయితే పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు: అడ్డాకల్ మండలానికి చెందిన రాజశ్రీ 39, నారాయణపేటకు చెందిన శ్యామ్ సుందర్ను వివాహం చేసుకున్నారు, జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శిగా మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల గ్రామంలో విధులు నిర్వహిస్తున్నారు రాజశ్రీ. మరి ఇద్దరు పిల్లలతో కలిసి జడ్చర్ల పట్టణంలో 3వ వార్డులోని వెంకటేశ్వర కాలనీలో అద్దెకు నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం ఇద్దరు పిల్లలు పాఠశాలకు పంపించారు. రాజశ్రీ ఇంట్లోనే చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన. పాఠశాల నుండి ఇంటికి ఇద్దరు పిల్లలు వచ్చారు. తల్లి తలుపు తీయకపోవడంతో ఇంటి ఓనర్కు చెప్పారు. ఈ పరిస్థితిలో కిటికీలో చూస్తే రాజశ్రీ అప్పటికే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేటటువంటిది దృశ్యాన్ని చూశారు. మరి ఈ విషయాన్ని ఇంటి ఓనర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి ఎస్ఐ మల్లేషు వచ్చారు. ఫ్యాన్కు వేలాడుతున్నటువంటి రాజశ్రీ మృతదేహాన్ని కిందకి దించారు. రాజశ్రీ ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడినట్లు వాట్సాప్లో చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరి ఈ క్రమంలోనే రాజశ్రీ ఆత్మహత్య చేసుకుందా అనేటటువంటిది ఎవరో ఇంటికి వచ్చి తలుపులు తట్టి కిటికీలోంచి చూసి వెళ్ళినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు సమాచారం. మరి రాజశ్రీ ఆత్మహత్యకు కారణం ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అసలు రాజశ్రీ ఇంటి తలుపులు కొట్టి కిటికీలో నుంచి చూసి వెళ్ళిపోయింది ఎవరు? ఆ అవసరం ఎవరికి వచ్చింది అన్నటువంటిది. మరి రాజశ్రీ భర్త శ్యామ్ సుందర్ నారాయణపేటలో మెడికల్ షాపు నడుపుతూ ఉంటారు. ఆయన అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి పోయేటటువంటి వాడు ఆయన. మరి ఈ ఘటన పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు సీసీ ఫుటేజ్తో పాటు రాజశ్రీ ఫోన్ వీడియో కాల్ చాటింగ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలిసినటువంటి మిడ్జిల్ మండలం ఎంపీడీఓతో పాటు కార్యాలయ సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెలుగముల గ్రామంలో విధులు నిర్వహిస్తూ అందరితో అన్యోన్యంగా ఉండేవారు ఈమె. మరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే.